కేవలం శ్రీజాకున్న పొగరు, ఆరగెంట్ బిహేవియర్ వల్లనే తను బయటికెళ్ళిపోయింది సెకండ్ టైమ్. సెకండ్ ఛాన్స్ ఎవరికీ రాదు 'బిగ్ బాస్'లో. బట్ తనకొచ్చింది. అయినా గాని బయటికెళ్ళిపోయింది. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షాట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ వెంటనే బీబీ టాకీస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని, నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ అందరికి తెలిసిందే, సో రీ ఎంట్రీ ప్రాసెస్‌లో మన శ్రీజ దమ్ము అండ్ భరణి వీళ్ళిద్దరూ వచ్చారు. గేమ్ పెట్టారు. భరణి గారికి హర్ట్ అయింది. ఆయన వెళ్ళిపోయారు. బట్ ఆవిడ లోపలున్న ఆ 1 వీక్ డ్యూరేషన్‌లో కూడా బయట నుంచి సింపతి వీడియోలు చేసింది. అంటే బయట నుంచి ఇన్పుట్స్ వచ్చిన తర్వాత కొంచెం మంచితనంగా యాక్ట్ చేసింది. బట్ అక్కడ ఫెయిర్‌గానే టాస్క్ ఆడలేక వెళ్ళిపోయింది. అండ్ ఓటింగ్స్, బట్ ఇక్కడ కూడా ఓటింగ్స్ పెట్టి మంచి పని చేశాడు 'బిగ్ బాస్'. ఎందుకంటే లోపల టాస్క్‌లు కూడా ఓడిపోయింది. అది పక్కన పెడదాం. అసల లోపల ఉన్నన్ని రోజులు అసలు ఎంత పొగరంటే ఆ పిల్లకి, సో కావాలని గొడవ. ఎందుకంటే బయట రివ్యూవర్స్ నా మీద సింపతి ఉంది, నాకు ఓట్లు బాగా పడతాయిలే అనుకున్న పొగరు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి ఆ బలుపు చూపించింది లోపల ఇంట్లో తెలుస్తుందనమాట. బాడీ లాంగ్వేజ్‌లో గానీ, మాట్లాడే పద్ధతిలో గానీ, గొడవ పెట్టుకోవడంలో గానీ. సో జనాలకి అర్థమైపోయింది, ఈ పిల్ల కావాలని సింపతి కార్డ్ వాడింది బయటకొచ్చిన తర్వాత. లోపలికెళ్ళి పంపిస్తే ఛాన్స్ వస్తది కదా అని చెప్పి రెచ్చిపోయింది. పాపం లోపల ఆవిడే ఉండిద్ది, భరణి గారు వెళ్ళిపోతారు అనుకుంది. బట్ షాక్ అనుకుంటా. బాగా గట్టి షాక్ తగిలింది శ్రీజాకిను, కళ్యాణ్‌కి. కళ్యాణ్ కూడా అంతే. శ్రీజ కళ్యాణ్‌ని అసల బ్రెయిన్ వాష్ చేద్దాం అనుకుంటాంది. తనూజ మీద ఎక్కిచ్చి. సో కళ్యాణ్‌కే కాదు చాలామందికి ఎక్కేస్తుంది తనూజ మీద. ఎందుకంటే ఆవిడ ఉంటే విన్నర్ అవుతుంది. ఆవిడని సైడ్ చేద్దాం అన్న కాన్సెప్ట్‌తో ఎక్కిచ్చి దూరం పెడదాం అనుకుంది. కానీ కళ్యాణ్ వల్ల తనూజకి ఏమి యూజ్ లేదు. మిగతా వాళ్ళ వల్ల తనూజకి ఏం బెనిఫిట్ ఏం లేదు. తనూజ ఆడుతుంది. ఆవిడ అలా ఆడుకుంటా వెళ్ళిపోతే చాలు. ఆవిడకి పడాల్సిన ఓట్లు ఆవిడకి పడతాయి. కాకపోతే నీ సంగతేంటి? నీ బిహేవియర్ చూసే ఓట్లేస్తారని నీకు కొంచెమైనా ఉంటే మంచిగా ఆడేదేమో. మంచిగా ఆడకపోయినా అట్‌లీస్ట్ హౌస్ మెంబర్స్‌తో మంచిగా ఉంటే అయిపోయేది. రోజు గొడవే. లైక్ రీతు డైమండ్ గొడవలే చిరాకనిపిస్తే, ఈవిడ అసలు శ్రీజ బిహేవియర్ మరి బీపీ వస్తుందనమాట. సో జనాలకి అది నచ్చలేదు. సో ఓట్లే లేదు. సో 30% ఓట్లు కూడా పడలేదు. భరణి గారికి 70% పడితే వీడికి 30% పడినాయి. ఇంకా నువ్వు అవసరం లేదు హౌస్‌లో ఉంచని బయటికి మింగేయమన్నారనమాట. సో సో కర్మ ఈస్ ఏ బూమరాంగ్ అంటారు చూడు. సో ఆవిడ చేసుకున్న కర్మ బూమరాంగ్ రూపంలో వచ్చి ఆవిడని తన్ని బయటికి పంపించేసింది. సో చూద్దాం బయటకొచ్చాక మరి మేడం ఎప్పుడు ఏమి ప్లే చేసినా మళ్ళీ వెళ్ళదు కాబట్టి, సో ఎవరికి నచ్చింది వాళ్ళు ఆడుకొని జెన్యూన్‌గా ఉంటేనే ఓట్లు పడతాయి. చూసే వాళ్ళకి మంచిగా ఉంటాయి.